మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైనటువంటి సీనియర్ నాయకులు. క్రమశిక్షణకు మారుపేరు. పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పటి నుంచి ఆ పార్టీతోనే ఒక అనుబంధం, సంబంధం. ఇప్పుడు కూడా ఎటువంటి అవినీతికి కానీ, వివాదాలకు కానీ, విభేదాలకు కానీ తావివ్వకుండా అందరినీ కలుపుకొని పనిచేసినటువంటి నాయకుడు. తెలుగుదేశం పార్టీ చెబితే రాష్ట్రంలో కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు. వారిలో ఆయన మొదటి వరుసలో ఉంటారు. ఆయనే పూసపాటి అశోక్ గజపతిరాజు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఆయన రాజీనామా చేస్తూ సింహాచలం స్వామివారి సన్నిధిలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఏంటి అనేది నేను చెప్తాను. అయితే దానికంటే ముందు ఆయన రాజీనామా లేఖ ఏదైతే ఉందో అది ఒకసారి మనం స్క్రీన్ మీద చూస్తే, డేట్ 18/7/2025 టు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, ఆనరబుల్ స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం పార్టీ. ఐ హియర్ టెండర్ మై రిజిగ్నేషన్ ఫ్రమ్ మెంబర్షిప్ ఆఫ్ పాలిట్ బ్యూరో, తెలుగుదేశం పార్టీ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. I thank you for providing me an opportunity to serve in the Politburo of the party and through the form serve the party, people and nation. With best regards, పూసపాటి అశోక గజపతిరాజు. దాదాపుగా ఆయన పార్టీతో ఉన్నటువంటి సంబంధం గురించి చెప్పాలంటే చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కానీ, ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఆయన సహాయపడినటువంటి విధానం. ఎందుకనంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడి గురించి మనం చెప్పుకోవాలి, తెలుసుకోవాలి ఖచ్చితంగా. దాదాపుగా 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఆయన పనిచేసినటువంటి విధానం కానీ, ఆయన కార్యకర్తలతో కానీ, ప్రజలతో కానీ మమేకమైనటువంటి తీరు అసలు అందరూ కూడా శభాష్ అంటారు. ఒక వ్యక్తి 7 సార్లు వరుసగా విజయం సాధించారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాంధ్రలో, విజయనగరం ప్రాంతంలో ఆ కుటుంబానికి ఉన్నటువంటి గుర్తింపు కానీ, ప్రాధాన్యత కానీ ఇంత అంత కాదు. ఇలాంటి సందర్భంలో మరి అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీతో పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జర్నీ చేసినటువంటి ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గోవా గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటువంటి సందర్భంలో ఆయన ఆ పదవిని స్వీకరించాలి, బాధ్యతలు చేపట్టాలి అంటే ఖచ్చితంగా ఆయన రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఉండాలి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 158 ప్రకారం ఒక గవర్నర్ పదవిని చేపట్టబోయే వ్యక్తి ఏ పార్టీకి సంబంధం ఉండకూడదు, నిష్పక్షపాతంగా ఉండాలి, ఖచ్చితంగా ఆ పార్టీలోంచి బయటికి రావాలి, రాజీనామా చేయాలి. ఎందుకంటే గవర్నర్ అంటే ఒక రకమైనటువంటి చాలా గౌరవప్రదమైనటువంటి ఒక స్థానం, చాలా కీలకంగా వ్యవహరించాలి గవర్నర్గా పనిచేసేటువంటి వ్యక్తి. సో ఇలాంటి సందర్భంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, దీనికి సంబంధించి ఆయన అనుచరులు, సన్నిహితులు మధ్య టెంపుల్లో ఆయన కన్నీటి పర్యంతమయ్యారట. వెంటనే అక్కడి నుంచే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కాల్ చేసిన తర్వాత వారి సంభాషణ చాలా భావోద్వేగంగా ఉందట. ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు పార్టీలో పార్టీని అంటిపెట్టుకొని పార్టీ విధి విధానాల కోసం పనిచేసేటువంటి నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి పూసపాటి అశోక్ గజపతిరాజు. ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే మేము ఉన్నాం అంటూ ముందుకు వచ్చేటువంటి ఆ కుటుంబం ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో
ఇక ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ సన్నిహితులు కానీ ఒక రకమైనటువంటి ఆ ఆలోచన కూడా బయటపెట్టారట. గవర్నర్ పదవి వదులుకోండి సార్, మనం పార్టీతోనే ఉందాం అని. కానీ ఇచ్చినటువంటి బాధ్యత, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో నేను రాజీనామా చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే పార్టీలో ఉంటూ అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన అనుచరులకు చెప్పారట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక మంచి వ్యక్తి, క్రమశిక్షణ కలిగినటువంటి, నైతిక విలువలు పాటించేటువంటి వ్యక్తి, ఎవరిని కూడా కష్టపెట్టని వ్యక్తి పూసపాటి అశోక్ గజపతిరాజు. ఎన్నో సందర్భాల్లో మంత్రిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన విధానాలు కానీ, ఆయన ఆలోచన కానీ ఒక రకమైనటువంటి పార్టీ పటిష్టత కోసం, అలాగే పార్టీ బలోపేతం కోసం, క్యాడర్ కూడా స్ట్రాంగ్ పొజిషన్లోకి ఉండాలి అనే ఒక నినాదంతోనే ఆయన ముందుకు అడుగులు వేశారు. సో ఇలాంటి సందర్భంలో ఆయన త్వరలోనే గోవా గవర్నర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దానికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మా ఛానల్ తరపున కూడా రానున్న కాలంలో ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయచ్చు కామెంట్ రూపంలో. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.